బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో సంబంధించి వాడిన సెల్ ఫోన్లు రేపట్లోగా ఫోన్లు అప్పగించాలని కేటీఆర్ కు ఏసీబీ ఆదేశించింది. విచారణకు వచ్చే సమయంలో తనతో ఆ ఫోన్లు తీసుకురాలేదని కేటీఆర్ చెప్పారు. రేపటి వరకు టైం ఇస్తున్నామని వాడిన ఫోన్లన్నీ అందించాలని సూచించింది ఏసీబీ. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ను ఏసీబీ విచారించింది. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై ప్రశ్నలు వేశారు. ఎఫ్ఈఈ కంపెనీ ప్రతినిధులు అలాగే ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారించారు. విచారణ సందర్భంగా ముగ్గురు ఏసీబీ అధికారులు 60కి పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ ను నిన్న ఏసీబీ రెండోసారి విచారించడం జరిగింది. మొత్తంగా సుమారు 7 గంటల పాటు కూడా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ విచారణలో అయితే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ సమయంలో అంటే ఫార్ములా ఈ రేస్ కేసింగ్ కి సంబంధించి కూడా ఆయన ఫోన్లు వాడినవి అన్ని కూడా 18 లోపల సమర్పించాలంటూ కూడా ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. అయితే నిన్న విచారణ సమయంలో ఆయన ఫోన్లు అడిగినప్పుడు తనతో పాటు ఫోన్లు తీసుకురాలేదన్నారు. ఏసీబీ అప్పటికే ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని భావించినప్పటికీ కూడా కేటీఆర్ తనతో ఫోన్లు తీసుకురాలేదు అని చెప్పడంతో 18వ తారీఖులోగా ఫోన్లు సమర్పించాలంటూ కూడా ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది.